పుడతావు ఉచ్చి, ఎక్కడికి వెళ్తావు ఉచ్చి ఉచ్చి. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ అనమాట. అమ్మా మా తమ్ముడు చూడు. హాయ్ ఆల్. సో ఇది మన నెక్స్ట్ వీడియో అనమాట. సో సోమవారిది దర్శనం మనకి ఈవినింగ్ పెట్టుకున్నాం. సో లోకల్గా ఉన్న 5 టెంపుల్స్ మనం కవర్ చేద్దామని అనుకుంటున్నాం. మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తం అంతా కూడా శిలాతోరణం. ఇదంతా కూడా మనకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ తగిలేది ఇదే, మనం తిరుపతి కొండ మీదకి వెళ్ళిన తర్వాత. సో ఇదే చక్రతీర్థం యొక్క చరిత్ర. దాన్ని శిలాతోరణం ఎంటర్ అవ్వగానే మనకి నెమళ్ళు అండ్ అడవిలో దొరికే కోళ్ళు ఇవన్నీ కూడా చిన్న ఫామ్లా పెట్టి మనకి కనబడతాయి. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండే. అలా కొంచెం మీదకు వెళ్తే ఈ వాటర్ ఫాల్స్ అనేవి మనకి కనబడతాయి. వాటర్ అంత బాగాలేదు బట్ ఓకే. ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇదే మొత్తం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ మిగతా విగ్రహాలన్నీ కూడా ఈ లోకల్గానే ఉంటాయి. ఇదంతా కూడా ఒకటే లొకేషన్, ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. మనం ఎగ్జాక్ట్గా తిరుపతి శ్రీవారి టెంపుల్ నుంచి వెళ్ళే దారిలో ఫస్ట్ తగిలేది ఇదే మనకి. అండ్ ఇక్కడ మనకి ఎక్కడికక్కడే మహాత్మా గాంధీలు చాలా ఎక్కువ మంది కనబడ్డారు. చూస్తున్నారుగా ఇదే దారి, ఇదే రూట్లో మనం వెళ్ళాలన్నమాట చివరి వరకు కూడా. ఎటు చూసినా సరే మనకి అంతా కూడా ఒక అందమైన మనిషి శిల్పం చెక్కినట్టుగా కనబడుతుంది. ఇదంతా కూడా న్యాచురల్గా ఫామ్ అయింది. ఇది చూసి ఎంత పెద్ద రాయి, ఎంత చిన్న రాయి మీద నిలబడింది. చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఇవన్నీ కూడా చూడాల్సినవే. అంటే చిన్నప్పుడు చూశాను బట్ మనకి ఇప్పుడు జ్ఞాపకం ఎదుగా చూడడం వేరు కదా. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయ్యాయి అండ్ చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ ఇది బయటకు వచ్చేస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడే మనకి ఫస్ట్ తగిలేది ఇదే, బట్ నేను చూడలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు చూశాను. చిన్న పార్కులో కట్టి స్వామివారి అన్ని అవతారాలు కూడా ఇక్కడ మనకి శిల్ప రూపంలో చెక్కి వదిలేరు. ఇవి చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయి. చాలా చిన్న చిన్న విగ్రహాలే కానీ పర్వాలేదు, చాలా అందంగా క్రియేట్ చేశారు. అండ్ దీని పక్కనే ఈ వినాయకుడు, రకరకాల వినాయకుల్ని, ఆంజనేయ స్వామిని, ఎక్కువ ఆంజనేయ స్వామి అయితే ఒకడే ఉన్నాడు, మిగతావన్నీ కూడా వినాయకుడి విగ్రహాలే. సో వినాయకుడివి విగ్రహాలు రకరకాలుగా ఆయా వేరే వేరే విధాలుగా ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే పెట్టారు. ఇది ఎంటర్ అవ్వగానే మనకి ఉంటుంది. అండ్ చూసారా, ఇది అడవి పంది. వీరబ్రహ్మం గారు చెప్పినట్టు తిరుపతిలోని అడవి పందులు సంచరిస్తాయి అంటారు కదా. సో ఆ విధంగా దీన్ని ఫస్ట్ టైం అనమాట నేను లైవ్లో చూడడం అడవి పందిని. అది కరెక్ట్ కొండ మీద మనకి కనబడింది. అండ్ గుళ్ళో కూడా మనకి కొన్ని అడవి పందులు, వాటి పిల్లలు కూడా కనిపించాయి. నెక్స్ట్ మనం శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడికి రాగానే మనకి ఒక ఫ్రెండ్ వెల్కమ్ పలికాడు. ఇదిగోండి ఇదే అడవిలో నుండే ఉడతావు వచ్చి, ఎక్కడికి పోతావు వచ్చి అని చిన్నప్పుడు పాటలు పాడుకునేవాడు. సో ఈ టైప్ ఆఫ్ ఉడతనైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇది సో శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాను. లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. సో సోమవారి కోసం అని చెప్పేసి కొంచెం తులసి మొగలు అవి తీసుకున్నా. అది అక్కడే సేల్ చేస్తున్నారు, 10 రూపాయలే. పెద్ద ప్రైసింగ్ అయితే ఏం పెట్టలేదు వాళ్ళు. తిరుపతి మొత్తానికి నాకు ఇదే డెడ్ చీప్గా అనిపించింది ఆ మాల. సో ఇవే శ్రీవారి పాదాలు. వీడియో తీయడానికి అయితే అక్కడ అబ్జెక్షన్ చేయడానికి ఎవరూ లేరు. సో అందుకే అంత ధైర్యంగా వీడియో అయితే తీసేసాను. సో నెక్స్ట్ మనం వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది మనకి ఏంటంటే ఇది సపరేట్ రూట్ అనమాట. ఇది వేరే రూట్లోకి మనం వెళ్ళాలి. అండ్ వేణుగోపాల స్వామి గుడి అయితే ఈ విధంగా ఉంది బయట. చుట్టూరు కూడా ఇక్కడ టిఫిన్స్ కూడా ప్రైస్ ఎక్కువే కానీ బట్ మంచి టిఫిన్స్ ఫుడ్ అది ఇక్కడ దొరికింది. బెటర్ ఇక్కడ ప్లాన్ చేయలేదుగా. మా బొడ్డుడితో చూడండి ఎలాగ ఆడుకుంటున్నాను. ఇది చిన్న మేనడు అనమాట. సో ఫుల్ ఫన్ అయ్యింది కానీ అవన్నీ వీడియో తీయలేకపోయాను. అండ్ ఇదే టెంపుల్. అండ్ ఇది సమ్ చరిత్ర అయితే ఉంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే ఈయనతో స్వామివారు పాచికలాడేవారు, పరమ వీరభక్తుడు అని చెప్పేసి విన్నాను. జీవ సమాధి అంట ఇది. అది వేణుగోపాల స్వామి టెంపుల్ పక్కనే ఉంది. అండ్ ఇది ఒక హనుమాన్ టెంపుల్. అండ్ ఇది చూస్తున్నారుగా, రోడ్ అనేసి అనకూడదు, ఫుల్ ఆఫ్ రోడింగ్ అనమాట. మన వెహికల్ ఇక్కడ పెట్టాను. సో అక్కడ నుంచి కూడా కంప్లీట్ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చాను బయట. సో నెక్స్ట్ మనం చక్రతీర్థానికి వచ్చేసాము.
ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేశారు పక్కనే, దాన్ని పక్కన అనుకొని ఇలాగా కంటిన్యూగా వాటర్ అనేది వస్తుందంట. సో ఇదే చక్ర తీర్థం. చూస్తున్నారుగా మొత్తం అంతా కూడా పైన రకరకాల మునులు వాళ్ళందరి విగ్రహాలు కంప్లీట్గా చెక్కారు. చెక్కి అక్కడి నుంచి వాటర్ అనేది మన కింద పడుతుంది, అక్కడే కాలు కడుక్కొని. సో ఫైనల్గా మనం ఆకాశగంగ దగ్గరికి వచ్చేస్తాము. ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదే దారి, ఇది చాలా కిందకి నడుచుకొని దిగాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా, స్టెప్స్ అవి బాగానే ఉన్నాయి కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని కిందకి దిగాలి. లొకేషన్స్ మాత్రం చుట్టూరు పచ్చటి అడవుల మధ్యలోనే నుంచే వెళ్ళాలి. వెళ్ళే దారిలోనే మనకి రాముల వారి విగ్రహాలు, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాలు, ఇలా చిన్న చిన్న విగ్రహాలు అయితే మనకు కనబడతాయి దర్శనం ఇస్తుంటే. సో ఎక్కడికక్కడే మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టారు. ఆకాశగంగ తాలూకా చరిత్ర మొత్తం ఇదిగోండి, ఇదే స్థల పురాణం అంటారు కదా. సో అది ఇక్కడ బోర్డులో మనకి మొత్తం డీటెయిల్గా ఇచ్చారు. అండ్ మనం కిందకి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. సో శుభ్రంగా దండం పెట్టుకొని మనం కిందకి వెళ్ళిపోవడం. సో ఇదంతా కూడా మండపం రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ నుంచి అదిగోండి టెంపుల్. మనం ఆ పైనుంచి నడుచుకొని వచ్చాం. కొందరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకొందరు కిందకి వెళ్ళి మనం చూద్దాం. ఇది కాలు నెత్తి మీద నీళ్ళవి చల్లుకున్నారు. ఇక్కడ వాటర్తోనే స్వామివారికి అభిషేకం జరుగుతుంది అనేసి విన్నాను. ఇదే ఆకాశగంగ. సో చూడడానికి లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏదో వాటర్ ఫాల్స్కి వచ్చి దాని వాటర్ చూసారా ఎంత ప్యూర్గా ఉందో. నాకు కాలు చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. చాలా అంటే చాలా నీట్గా వైట్గా ఉన్నాయి. చూడడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా చల్లగా ఉన్నది వాటర్ మాత్రం. బట్ ఈ వాటర్తోనే స్వామివారికి అయితే అభిషేకం చేస్తారని విన్నా. అది ఎంతవరకు నిజమనేది తెలియదు. అండ్ నెక్స్ట్ మనం జపాలి హనుమాన్ యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చాం. ఇది చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళండి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా దూరం నడవాలన్నమాట. స్టెప్సే మొత్తం అంతా కూడా, మీదకి ఇంకా రోడ్డు మార్గం అయితే చేయలేదు. అమ్మా మా తమ్ముడు ఇప్పుడు నాకు కూతునా కొడుకు అంటావు కదా, అదిగో ఆడే మా తమ్ముడు. ఆడ పెద్ద తమ్ముడు, ఇంకా మా రెండో తమ్ముడు కూడా వస్తున్నాడు. రే తమ్ముడు రే. సో ఇదే మెట్ల మార్గం అనమాట. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. నాలాంటి వాడు అసలు నడవలేడు, కానీ తప్పట్లేదు నడుస్తున్నాం. మా పెద్ద మేనవాళ్ళు చూడండి, చిన్నప్పుడు నేను కూడా ఆడి వయసులో అలాగే ఉరికేవాడిని. మా చెల్లి పిల్లలతోని వాళ్ళతో నడవలేక నడుస్తుంది. ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు, తమ్ముళ్ళు. సో అదన్నమాట. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే టెంపుల్ హనుమాన్ యొక్క జన్మస్థలానికి సంబంధించి అప్పట్లోనే, అంటే మనకి తెలియదు, మనం న్యూస్ పెద్ద చూడం కదా. బట్ ఆ స్థలం కోసం గొడవలు ఇవి అయినాయి అన్నారు. అది బహుశా ఈ స్థలమేమో. సో లోపలికి మాత్రం చాలా దూరం నడవాలి, దాదాపుగా 2.5 km వరకు ట్రెక్కింగ్. 2.5 to 3 km ఉంటుంది అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా మనకే తెలియదు. లోపలికి రాగానే మనకి దర్శనం ఇచ్చేది ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం, ఆ లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇంత దూరం నడుచుకొని వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫైడ్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయలేదు అండ్ ఎక్కడ హర్ట్ చేయలేదు. విగ్రహం అదే టెంపుల్ అయితే మాత్రం అంత అందంగా అంత ఎక్సలెంట్గా ఉంది. ఇదే స్వామివారి యొక్క డ్యామ్. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. అప్పట్లోని కొండ మీద వాటర్ ప్రాబ్లం వస్తే స్వామివారే స్వయంగా దీన్ని ఇచ్చేసారని చెప్పేసి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మొత్తం కూడా చెప్పాలంటే ఒక పెద్ద వీడియోయే చేయాలి. అది ఇక్కడ వేరే పర్సన్ చెప్పారు, యూట్యూబ్లో చూడండి. అండ్ మనం వచ్చే మార్గంలో చూసారా ఎంత పచ్చటి పొలాలు, పువ్వులు, చాలా అంటే చాలా అందమైన లొకేషన్లు అన్నమాట. ఎప్పుడు మిస్ కాకండి. సో ఫైనల్గా స్వామివారి సన్నిధికి అయితే వచ్చేసాం. మన దర్శనం అయితే సాయంత్రం 10:30కి పెట్టాం నైట్. సో ఇంకా తర్వాత వీడియో తీయడానికి అయితే అవ్వదు. సో అందుకే ముందుగా వచ్చి మొత్తం స్వామివారి యొక్క టెంపుల్ ఇవన్నీ హారతి ఇచ్చే ప్లేసెస్ ఇవన్నీ కూడా మీకు చూపించేస్తున్నాను. ఎందుకంటే మరి నైట్ 10:30 అంటే లైట్ అది ఉండదు. సో వీడియో అంత మంచిగా రాదని నేను అనుకుంటున్నాను. అందుకోసమే ముందుగానే వెళ్ళి మొత్తం అంతా కూడా రికార్డ్ చేసేసాను. అండ్ ఇక్కడ ఏదో ఒక రకమైన తెలియని వైబ్ అయితే ఉంటుంది. చాలా అందంగా అదొక రకమైన సంతోషంగా ఉంటుంది. సో ఇక్కడే చాలా వరకు కూడా వీడియోలు షార్ట్స్ అవి చూసే ఉంటాం కదా, ఆ షార్ట్స్ ఇక్కడ ఎక్కువగా చేస్తారు. సో ఇది
ఇదంతా కూడా అక్కడ పార్క్. అండ్ ఇక్కడే స్వామివారితో చాలా ఎక్కువ మంది ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. ఇది కరెక్ట్గా మనకి స్వామివారి మండపం దగ్గరికి వచ్చింది. సో మనం ఫైనల్గా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో అలిపిరి మెట్ల మార్గంలో వచ్చేవాళ్ళు చాలామంది కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే గుడి మీరు చూస్తున్నారో అది 7 అక్కచెల్లెలకు సంబంధించిన గుడి. ప్రతి ఒక్కరు కూడా అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు ఆ 7 అక్కచెల్లెలు దండం పెట్టుకుని మనం కొండ మీదకి వెళ్ళాలి. అండ్ కొండ వదిలి వచ్చేస్తున్నాం కానీ ఏదో తెలియని ఒక బాధ. దీనికోసం మనం అంత దూరం ఎన్నో రోజులు పెట్టి ప్రయాణం చేస్తూ వచ్చాం. అండ్ దిగే క్రమంలో ఈ వాటర్ కారే కొండలన్నీ కూడా మనకు కనబడతాయి. లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆల్రెడీ చాలా వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. మనం ఏదైతే నేచర్ ఉందో అది ఒక అద్భుతం అనమాట. దాన్ని మనం కెమెరాలో బంధిద్దాం అనుకోవడం మాత్రం ఇదే నేనైతే నమ్మను. ఎందుకంటే అక్కడ ఉన్న లొకేషన్ని డైరెక్ట్గా వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేస్తే తప్ప దాని యొక్క అందం మనకు తెలియదు. అంతేగాని కెమెరాలో వీడియోలో చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేద్దామంటే అది చాలా కరెక్ట్ కాదు. అండ్ మెయిన్ ఏంటంటే చాలా లొకేషన్స్ చాలామంది ఏం చేస్తారంటే ఎడిటింగ్లు చేస్తూ ఉంటారు. అది ఇంకా అందంగా చూపించడానికి. అదైతే కరెక్ట్ కాదు. కొన్ని ఏరియాస్ ఒకలాగా ఉంటే కొన్ని ఏరియా ఏదైనా లైవ్లో చూస్తేనే దాని యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. అది. అండ్ ఇక్కడ నుంచి తిన్నగా కిందకి వెళ్ళి గోవిందరాజ స్వామి గుడి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ దర్శనం కంప్లీట్ అవ్వగానే మనం తిరిగి ప్రయాణం అయిపోవడమే. సో ఫైనల్ గోవిందరాజు గుడికి అయితే వచ్చేసాం. అక్కడే ఏనుగులు. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ బాయ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.